సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్ మాట్లాడుతూ పోరాడి సాధించిన తెలంగాణ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అన్ని శాఖల్లో ఆంధ్ర ఆధిపత్యం ఉందని, అలాగే విద్యాశాఖలో కూడా ఆంధ్ర ఆధిపత్యం అతి క్రూరంగా ఉంది అని అధికారులంతా ఆంధ్ర వారే కావడం వల్ల కింది స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఏ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం లభించట్లేదని అన్నారు. విద్యాశాఖలో అధికారిగా ఉన్న శ్రీహరి విద్యాశాఖలో ఉన్న లేడీ టీచర్స్ ను కూడా కనికరం లేకుండా హింసించడం, ఏజెన్సీ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం వంటి చర్యలకు పూనుకున్నాడని అన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని శ్రీహరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ విద్యాశాఖలో ఆంధ్ర అధికారుల ఆధిపత్యం అనే పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షబ్బీర్, ప్రవీణ్, నవీన్, రాజు, జాకీర్ మరియు సందీప్లు పాల్గొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ విద్యాశాఖలో ఆంధ్ర అధికారుల ఆధిపత్యం పైన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ విద్యాశాఖ మొత్తం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫోకల్, నాన్ ఫోకల్ ప్రాంతాలుగా మనం గుర్తించవచ్చు. అంటే రెవెన్యూ ఎక్కువ వచ్చినటువంటి జిల్లాలని ఫోకల్ జిల్లాలుగా, రెవెన్యూ లేనటువంటి జిల్లాలని రూరల్ ఏరియాని, ఏజెన్సీ ప్రాంతంలో జిల్లాలని నాన్ ఫోకల్ చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ఫోకల్ ప్రాంతంలో ఈరోజు మొత్తం కూడా తెలంగాణలో ఫోకల్ ప్రాంతాల్లో మొత్తం పోస్టింగ్ మొత్తం కూడా ఆంధ్ర అధికారులకి ఈరోజు కట్టబెడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగస్తులకి ప్రమోషన్ రాకుండా, పదోన్నతి కల్పించకుండా ఆంధ్ర విద్యాశాఖ అధికారులకు ఒక్కొక్కరికి రెండు జిల్లాలు ఫోకల్ పోస్టింగ్ ఇవ్వడం అనేది ఈ ఒక అక్రమాలకి ఒక అడ్డాగా ఈరోజు డిఎస్సిగా ఈ పోస్టింగ్ జరుగుతుంది. మరి ఎవరు చేస్తున్నారు ఈ పోస్టింగ్? ఎందుకు వీళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా వీళ్ళకి అర్హులు కానటువంటి ఆంధ్ర అధికారులు ఎందుకు పోస్టింగ్ ఇస్తున్నారని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తే అవినీతిగా అక్రమాల పద్ధతితోటి డబ్బులు ఇస్తూ డిఎస్సిలో శ్రీహరి అనే ఒక వ్యక్తి వీటన్నిటి కూడా అక్రమాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలిసింది. మరి తెలంగాణ ఉద్యోగులు ఈ రోజు మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ఈ రోజు మహిళలను చూడకుండా వాళ్ళు తరలిస్తూ మరి ఆంధ్ర మహిళల్ని ఈ రోజు విద్యాశాఖ అధికారులుగా హైదరాబాద్ కానీ రంగారెడ్డి జిల్లాలో మొత్తం నియమిస్తూ కరీంనగర్, ఖమ్మము, నిజామాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఫోకల్ ప్రాంతాల్లో కూడా 90% ఆంధ్ర అధికారులు ఉన్నారు. మరి మేము కూడా డిపిటిఎఫ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం, ఫోకల్ ప్రాంతాల్లో మొత్తం ఉన్నటువంటి విద్యాశాఖ అధికారిని కేవలం తెలంగాణ వాళ్ళని నియమించాలి, ఆంధ్ర వాళ్ళని తొలగించాలి. ఈ అన్నిటికీ అవినీతికి అడ్డగా మారుస్తూ ఇలాంటి అక్రమాలు పాల్పడుతున్నటువంటి డిఎస్సిలో ఉన్నటువంటి అధికారి ఎవరైతే శ్రీహరి ఉన్నారో ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి, ఆయన మీద ఎంక్వైరీ చేసి తన మొత్తం కూడా అవినీతి యాక్టివిటీస్ మొత్తం కూడా బయట తీసి ప్రభుత్వ పరంగా శాఖపరమైన చర్యలు తీసుకోవడం కూడా తెలంగాణ ప్రైవేట్ పరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు హైదరాబాద్ జిల్లా చూసినట్టయితే 25 పోస్టులకు, డిప్యూటీ పోస్టులకు 24 పోస్టులు మొత్తం కూడా ఆంధ్రలో ఉన్నారు. ఒక్క రెగ్యులర్ పోస్టు లేదు, దాంట్లో ఒకే ఒక రెగ్యులర్ పోస్ట్ ఉన్నది. 24 పోస్టు ఇన్ఛార్జ్ పోస్టులు కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మరి ఆంధ్ర వాళ్ళు ఎందుకు నియమించుకున్నారు? కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు కానీ, డిప్యూటీ పోస్టులు కానీ, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికార పోస్టులు కానీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ వారిని నియమించాలి. దీని ద్వారానే తెలంగాణ విద్యారంగం మెరుగుపడుతున్న విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈ యొక్క కింది స్థాయిలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే గత 5.5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడింది, మరి ఇంతవరకు విద్యాశాఖ పని మీద ఎందుకు రివ్యూ నిర్వహించలేదు? తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులని ఉన్నారు, వాళ్ళు ఏజెన్సీ ప్రాంతాలలో వాళ్ళు పంపిస్తూ ఆంధ్ర మహిళలు మాత్రం ఈరోజు నగరం నడిపడుతున్న ఈరోజు అధికారులు అప్పచెప్తున్నారంటే దీనికి కారణం ఎవరంటే ఈ యొక్క శ్రీహరి అనే వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఉంది. అవినీతికి పాల్పడుతూ, అక్రమాలకు పాల్పడుతూ ఒక కమిషన్ కూడా తన ఆధీనంలో ఉంచుకొని కీలు బొమ్మలాగా తయారు చేసుకుని డిఎస్సిలో చక్కెర గుర్తున్న శ్రీహరిని వెంటనే తొలగించాలి, తన మీద ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ చేయాలని కూడా తెలంగాణ ప్రైవేట్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ విద్వారాన్ని విస్మరిస్తూ, నిర్వీర్యం చేస్తూ ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తూ ఈరోజు మొత్తం కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు ఈ విషయాన్ని చాలా క్లియర్ గా గమనించి ఈ ఆంధ్ర కుట్రలకు బలైపోతున్నటువంటి తెలంగాణ విద్యారంగాన్ని కాపాడాలని తన ఇంతవరకు కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా విద్యారంగం మీద రివ్యూ మీటింగ్ నిర్వహించాలి. మరి ఈరోజు విద్యారంగం అనేది చాలా చాలా ముఖ్యమైనది రంగం. మరి అలాంటి తెలంగాణ విద్యారంగంలో ఇలా 18వ స్థానానికి పడిపోయిందంటే మరి ఈరోజు ఇలా ఆంధ్ర అధికారులు చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, ఇలా మోసపూరితంగా ఈ రోజు మొత్తం కూడా పైకి నడుస్తూ లోపల తెలంగాణ విద్యారంగాన్ని మొత్తం నిర్వహణ చేస్తూ ఎంఈఓలు కానీ, డిప్యూటీ అందరూ కూడా స్కూల్ లెక్చర్లు వ్యక్తులు
ఎంఈఓలుగా, డిప్యూటీ డైవర్షన్లుగా, డిప్యూటీ ఈఓలుగా ఈరోజు ప్రమోషన్ కల్పిస్తున్న ఆంధ్ర అధికారులు వెంటనే తొలగించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్లు డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఒకసారి ఏసీబీకి పట్టుబడినటువంటి వ్యక్తులు, అవినీతికి పాల్పడిన వ్యక్తులు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వ్యక్తులు, జిల్లా కలెక్టర్ కూడా దాన్ని ధృవీకరించి లెటర్ ఇస్తే కూడా డిఎస్సీలో పక్కన పెట్టి శ్రేణి డబ్బులు తీసుకొని ఆదిలాబాద్ డిఓగా పనిచేసినటువంటి బిచ్చపతి మళ్ళీ నల్గొండలో మళ్ళీ పేద ప్రాంతంలో ఈరోజు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారంటే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏసీబీ దొరికినటువంటి వ్యక్తిని మా యొక్క జిల్లాలో కొనసాగించడం వద్దని చెప్పేసి డిఎస్సీకి లెటర్ రాసి అతన్ని పంపిస్తే డిఎస్సీలో మళ్ళీ డబ్బులు తీసుకొని వ్యక్తి చెక్కులను తిప్పి మళ్ళీ అతనికి నల్గొండలో పోస్టింగ్ ఇచ్చి ఆ నల్గొండలో పనిచేస్తున్నటువంటి మహిళలు డిఓని ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో పంపించి, అంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే వాళ్ళకి తొత్తుగా ఉంటారో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఉంటారో వాళ్ళకి ఈ రోజు విద్యారంగంలో పదోన్నతులు లభిస్తున్నాయి. కాబట్టి